హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫరు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. అందరూ పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు పెట్టుకోవడంలో చాలా బిజీగా ఉంటారు. రకరకాల నిలవ పచ్చళ్ళు పెట్టుకొని వర్షాకాలంలో అయితే వేడి వేడి అన్నంలో తింటే ఇంకా బాగుంటుందండి. అలాగే కొత్త పచ్చడప్పుడు ఆ టేస్టే వేరు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పండు మిరప టమాటా పచ్చడిని చేసి మీకు చూపిస్తున్నాను. ఇది ఎక్కువ రోజు నిల్వ ఉండాలన్నా, టేస్ట్ బాగుండాలన్నా కూడా ఈ టిప్స్తో మీరు కూడా చేసి చూడండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. దానికోసం నేను కేజీ టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగేసి తడి అనేది లేకుండా శుభ్రంగా తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, బాండీలో ఆయిల్ వేసుకుని అది వేడెక్కినాక ఈ టమాటా ముక్కలన్నింటినీ కూడా దానిలో వేసుకుని దీనిలో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఎప్పుడు కూడా బాగా పండినవి కాకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోండి. ఎందుకంటే బాగా పండిపోతే నీరు ఎక్కువ ఉంటుంది, నీరంతా ఎగిరిపోతే మనకు అంత బాగుండదండి. అందుకని కొంచెం గట్టిగా ఉన్న టమోటాలని మీరు పచ్చడికి తీసుకుంటే బాగుంటుంది. అలాగే తడి అనేది తగలకూడదు. స్పూన్లు కానీ, గరిటెలు కానీ, చేతులు కానీ ఏదైనా కూడా తడి లేకుండా మనం పచ్చడిలో పెట్టాలి. చేయి తగలకుండా స్పూన్లతో వేసుకోవడం బెస్ట్. టమాటా ముక్కలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా ఎగిరిపోయి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. మా ఛానల్లో ఇంకా మరిన్ని రెసిపీస్ ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టమాటా ముక్కలో ఉన్న ఆయిల్ అంతా కూడా ఇలా బయటికి వచ్చేయాలి. బయటకు వచ్చిన తర్వాత ఆ ముక్కల్ని తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. బౌల్లోకి వేసుకొని చల్లగా ఆరిన తర్వాత దానిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోండి. కళ్ళుప్పు అయితే పికిల్స్కి బాగుంటుంది. ఒక స్పూను పసుపు వేసుకోండి. నేను కేజీ టమోటాలకి సరిపడా వేస్తున్నాను. ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి, పొట్టు తీసి వేసుకోండి. ఈ పండు మిరప పచ్చడి అండి ఇది. దీనిలోకి ఉప్పు అలాగే పసుపు, చింతపండు వేసి నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టాను ముందుగానే. మీరు తీసుకున్న టమోటాలను బట్టి, క్వాంటిటీని బట్టి మీరు ఈ పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఇలా కనుక రెడీ చేసి పెట్టుకుంటే మనం దేనిలో కావాలంటే దానిలోకి మిక్స్ చేసుకుని ఈ పండు మిరప పచ్చడిని కలుపుకొని మనం పికిల్ రెడీ చేసుకోవచ్చు. దానిలోకి ఒక స్పూన్ మెంతిపిండి, అలాగే 2 స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అవన్నీ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పండు మిరప పచ్చడి కూడా మెత్తగా కలిసిపోయే వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. ఒక తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకోండి. దానిలోకి ఎండుమిర్చి వేసుకోవాలి, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. మనం ఎప్పుడైనా కూడా పికిల్కి మెంతిపిండి వేస్తే కనుక చాలా టేస్ట్ వస్తుంది. ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేగిన తర్వాత దానిలోకి ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. ఇవి లైట్గా వేగినాక కరివేపాకు వేసుకోండి. ఇలా వేసిన తాలింపుని ఈ పచ్చడిలో వేసేసేయండి. వేసుకుని ఇవన్నీ కూడా చక్కగా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కనుక మనం చేసుకుంటే కరెక్ట్గా మనకి ఎక్కువ రోజులు, సంవత్సరం కూడా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అదే బయట పెట్టుకుంటే కనుక 3-4 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఎలాగైనా బయట ఉంటే టేస్ట్ మారుతుంది. అందుకని మీరు వెంటనే చేయగానే 2 డేస్ బయట ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు కూడా చాలా చాలా బాగుంటుంది. కాకపోతే మనకు ఎప్పుడైనా కూడా సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.